హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. గెలిస్తే సిక్స్ సిరీస్ విక్టరీ అవుతారు. ఒకవేళ ఓటమి చవి చూస్తే టై టై అవుతుంది. పెద్దగా ఇబ్బంది అయితే లేదు. కానీ ఇక్కడ టీ20స్లో ఒక స్క్వాడ్ని తయారు చేయాలి. భవిష్యత్తులోకి ఒక టీంని తయారు చేయాలనే ఉద్దేశంతోనే నడుస్తూ ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎప్పుడైతే రిటైర్మెంట్ ఇచ్చారో టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత, ఆ తరువాత ప్లేయర్స్ని ప్రయోగిస్తూ మారుస్తూ తయారు చేయాలనే ఉద్దేశంలో ఉన్నారు. అందులో లాస్ట్ మ్యాచ్లో రమణ్దీప్ని కూడా డెబ్యూ చేశాడు. ఆ డెబ్యూ చూస్తూనే తను వస్తూనే మొదటి బాల్ సిక్స్ కొడుతూ తన యొక్క డెబ్యూ అయితే కాస్త మంచిగానే ఇచ్చాడు. ఇక్కడ శివం దూబే ఏదైతే గాయంతో తాను దూరం అయ్యాడో, ఇక్కడ శివం దూబే ప్లేస్కి రమణ్దీప్ ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా సంజు శాంసన్ ఒక మ్యాచ్లో సెంచరీ కొట్టిన తర్వాత తను అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు అనుకున్న తర్వాత ఎప్పుడు మళ్ళీ కాస్త డౌన్ అవుతూ వస్తుంటాడు. మళ్ళీ అవకాశాలు ఇవ్వట్లేదని కాస్త జస్టిస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అది కామన్‌గా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో వాళ్ళ ఫాదర్ గూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని వీళ్ళ కెప్టెన్సీలో సంజుకి అవకాశాలు ఇవ్వలేదు. 10 ఇయర్స్ కెరియర్‌ని సంజు నాశనం చేసుకున్నాడని చెప్పేసి కొన్ని కాంట్రోవర్సీ మాటలు మాట్లాడడం అయితే జరిగింది. అలా జరుగుతున్న తరుణంలో సంజు వరుసగా 2 డక్స్ తర్వాత ఈరోజు ఎలా ఆడతాడు అనేది మోస్ట్‌లీ ఇంపార్టెంట్. ఎందుకంటే సిరీస్ విక్టరీ అనేది అది వచ్చినా రాకపోయినా దాంట్లో బయలాటర్ సిరీస్‌లో విజయం గురించి పెద్దగా ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇక్కడ సంజు యొక్క కెరియర్ బిల్డ్ అవుతున్న టైం వరుసగా అంతకుముందు జింబాబ్వేతో ఒక సెంచరీ, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో మొదటి మ్యాచ్‌లో ఒక అద్భుతమైన నాక్ ఆడడం, అద్భుతమైన సెంచరీ కొట్టడం అనేది మనం చూసాం. ఆ తర్వాత వరుసగా 2 డక్స్ లాఫ్ట్ హెడ్ షాట్స్ ఆడాలని చెప్పేసి రెండో మ్యాచ్‌లో కాస్త ముందు స్ట్రెయిట్‌గా ఆడడానికెళ్ళి బోల్డ్. ఆ తర్వాత కాస్త గుడ్ లెంగ్త్ బాల్‌కి బోల్డ్ అవ్వడం. ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఇవన్నీ చూస్తూ వచ్చిన తర్వాత ఈరోజు జోహాన్స్‌బర్గ్‌లో మంచి బ్యాటింగ్ పిచ్, భారీ హిట్లు రావచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పిచ్ బ్యాటర్స్‌కి కాస్త బౌన్స్ గూడా ఉంటుంది కాబట్టి అద్భుతంగా సహకరిస్తుంది. మొదట బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా దాంట్లో కంఫర్టబుల్‌గా బ్యాటింగ్ అయితే అద్భుతమైన రీతిలో బ్యాటర్స్ విజృంభించొచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. భారీ హిట్‌లొస్తాయి. భారీగా వస్తాయి. దాంట్లో డౌట్ లేదు. కానీ ఇక్కడ సంజు శాంసన్ అదేవిధంగా మిగతా ప్లేయర్స్ మీద కంటే కూడా సంజు మీద ఫోకస్ ఎక్కువుంటది. ఎందుకంటే ఈ కాంట్రోవర్సీ నడుస్తున్న టైంలో సంజు ఏ విధంగా ఆడతాడు? ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసి తను ఓకే. ఇంకొక 10 మ్యాచెస్ వరకు డోకా లేదనే రీతిలో అక్కడ ఒక ఇన్నింగ్స్ అయితే ఆడాడు కాబట్టి, ఆ తర్వాత వరుసగా 2 డక్స్ వచ్చిన తర్వాత తను ఎలా ఆడతాడు? ఎందుకంటే ఆల్రెడీ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. ఇక్కడ తిలక్ వర్మ ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టాడు. అభిషేక్ గూడా ఫామ్‌లోకొచ్చి అభిషేక్ ఒక 50 కొట్టాడు. కాస్త ఆ పుల్ షాట్లు ఆడే విధానంలో కాస్త బౌన్స్ వస్తున్నప్పుడు షార్ట్ పిచ్ బాల్స్‌కి అటాక్ మోడ్‌లో వెళ్తూ ఔట్ అవుతున్నాడు తప్పితే, లేదంటే తను రావడమే టాప్ గేర్‌లో ఆడాలనే ఉద్దేశ్యంతో అభిషేక్ ఆడుతున్నాడు. కాస్త చూసి ఆడితే మాత్రం తను ఇంకా బాగా ఆడతాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అభిషేక్ నుంచి గూడా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. తను గూడా స్టిల్ ఓపెనర్‌గా ఉన్నాడు. ఇక్కడ సంజుని గూడా ఓపెనర్‌గా కన్సిడర్ చేసి వికెట్ కీపర్ ఓపెనర్‌గా కన్సిడర్ చేస్తున్నారు గాబట్టి, సంజు ఎలా ఆడతాడు? అది జూడాలి. ఇక బౌలింగ్ విషయంలో లాస్ట్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి కాస్త పరుగులకెళ్ళినప్పటికీ తన స్పిన్ ఎలాంటి ఇబ్బంది లేదు. స్పిన్‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక మిగతా బౌలర్స్ గూడా తమకు ఉన్న పరిధిలో బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. హర్షదీప్ మొదట్లోనే వికెట్లివ్వడం, లేదంటే తను అవసరమైనప్పుడు వికెట్లివ్వడం ఇది జరుగుతుంది. హార్దిక్ పాండ్యా నుంచి గూడా ఒక ఇన్నింగ్స్ అయితే రావాలని కోరుకోవాలి. సూర్య గూడా మొదటి మ్యాచ్‌లో కాస్త పరుగులు కొట్టినట్టు అనిపించెను. ఆ తర్వాత గూడా సూర్య నుంచి భారీ ఇన్నింగ్స్ అయితే రాలేదు. మరి సూర్య నుంచి తన టీ20 స్టైల్ మార్క్ అయితే రావాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్స్ ఆల్‌మోస్ట్‌గా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. లాస్ట్ మ్యాచ్‌లో ఆ మిల్లర్ క్యాచ్ గనక ఎప్పుడైతే మన అక్షర్ పటేల్ పట్టకపోయుంటే ఆ మ్యాచ్ గెలిచేది. ఏదైతే టీ20లో అక్కడ సూర్యకుమార్ క్యాచ్ పట్టాడో అలాంటి క్యాచ్‌ని ఇక్కడ అక్షర్ తీసుకోవడం. ఆ అక్షర్ క్యాచ్ తీసుకున్న తర్వాత మ్యాచ్ మన చేతిలోకి రావడం జరిగింది. లేదు అంటే ఖచ్చితంగా కొట్టేవాళ్ళు. లాస్ట్ ఓవర్‌లో ఆ 24, 23 రన్స్ ఉండడం వల్ల మనము మ్యాచ్‌ని విన్ అవ్వగలిగాం గానీ, లేదంటే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్‌ని పోగొట్టుకునేవాళ్ళం. సీరీస్‌ని గూడా చేజార్చుకునే అవకాశాలు గూడా ఉండేవి. కానీ ఇక్కడ సీరీస్ పోయే అవకాశం లేదు గాబట్టి సీరీస్ టై అవుతుంది. లేదంటే మనం విన్ అవుతే సీరీస్ మనం విక్టరీ అవుతాం. కాబట్టి ఇక్కడ కాస్త ప్రెషర్ మన మీద కంటే గూడా సౌత్ ఆఫ్రికా మీద కాస్త ప్రెషరే ఉంటుంది. ఆ ప్రెషర్‌లో సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్స్‌ని
త్వరగా ఔట్ చేయాలి. హెన్రీ క్లాసన్ తన స్పిన్నర్‌లని ఆడుతున్న విధానం గాని, వరుణ్ చక్రవర్తిని గూడా గట్టిగానే కొడుతున్నాడు. కాబట్టి బ్యాటింగ్‌కి అనుకూలిస్తున్న జోహాన్స్‌బర్గ్ పిచ్ మీద మరి మన వాళ్ళ స్పిన్నర్స్ ఎలా అటాక్ చేస్తారో చూడాలి. ఎందుకంటే అక్షర్‌ని గూడా మరి క్లాసన్ ఉన్నాడని చెప్పేసో లేదో ఎందుకో గాని సరైన టైంలో వాడట్లేదు అక్షర్‌ని. లాస్ట్ మనం సెకండ్ మ్యాచ్‌లో గూడా చూసాం. సెకండ్ మ్యాచ్‌లో ఒకే ఒక్క ఓవర్ ఇచ్చాడు క్లాసన్ ఔట్ అయ్యేంత వరకు. ఆ టైంలో స్పిన్నర్స్‌కి అనుకూలంగా ఉన్నప్పుడు వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ తీసిన టైంలో సూర్య తనని వాడకపోవడం అనేది కాస్త ఇబ్బంది. బౌలర్స్‌ని ఎక్కడ యుటిలైజ్ చేసుకోవాలి, ఎక్కడ యూజ్ చేసుకోవాలనేది సూర్యకి కాస్త కొంచెం కమాండ్ రావాలి కెప్టెన్సీ విషయంలో. ఆ కమాండింగ్ అనేది తను తెచ్చుకుంటే ఇంకా కెప్టెన్సీ పర్పస్‌లో తనకి ఇబ్బంది లేదు. ఆల్మోస్ట్ బ్యాటింగ్ విషయంలో సూర్య టీ20 నంబర్ 1 దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ కెప్టెన్సీ విషయంలో ఇంకా మెరుగుపడాలి. ఈ మ్యాచ్ మరి కోర్జా లాంటి వాళ్ళు గూడా లాస్ట్‌లో ఎండింగ్‌లో వచ్చి సిక్సర్లు కొడుతున్నారు. అలాంటి వాళ్ళని సిక్సర్‌లని కట్టడి చేయాలి చివర్లో. అదేవిధంగా జాన్సన్ లాస్ట్ మ్యాచ్‌లో మార్క్ జాన్సన్ చూసాం. తను గూడా బిగ్ హిట్స్ కొట్టి మనోళ్ళని ఆల్మోస్ట్‌గా మ్యాచ్ లాగేసుకున్నంత పని చేశాడు గాబట్టి, ఆ తోకని కట్ చేసే విషయంలో కాస్త తొందరగా కట్ చేయాలి. ఎందుకంటే బ్యాటర్స్‌నందరిని ఔట్ చేసిన తర్వాత ఎవరైతే లాస్ట్ ఆల్ రౌండర్స్ అదేవిధంగా లాస్ట్ చివరి టైలెండర్స్ అనుకున్న వాళ్ళని ఔట్ చేయడంలో మన వాళ్ళు మొదటి నుంచి 90స్ నుంచి తీసుకున్న అప్పటినుంచి ఆ స్ట్రగుల్ అనేది ఉంది. ఆ స్ట్రగుల్ అనేది ఇక్కడ టీ20లో అనేది చాలా ప్రమాదకరం గాబట్టి, ఎక్కువ పరుగులొచ్చినా, ఎక్కువ పరుగులిచ్చినా అది చాలా ఇబ్బంది గాబట్టి, దాన్ని మన వాళ్ళు ఎలా కట్టడి చేస్తారు ఈ మ్యాచ్ ద్వారా. ఈ సీరీస్ విక్టరీ అనేది నథింగ్. కానీ ఈ సీరీస్‌లో మన వాళ్ళు మెరుగుపరుచుకోవాల్సిన అంశాలను ముందు నెక్స్ట్ పర్పస్ టీ20 వరల్డ్ కప్ 26లో అక్కడ చేసుకుంటూ వెళ్ళాలి గాబట్టి, ఆ పర్పస్‌లోనే మన వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి మరి. ఇక ఈ మ్యాచ్ విక్టరీతో సీరీస్‌ని సాధిస్తారా? లేదంటే ఈ మ్యాచ్‌ని మన వాళ్ళు కోల్పోయి టై చేస్తారా చూడాలి. మరి సౌత్ ఆఫ్రికన్స్ గూడా ఖచ్చితంగా వాళ్ళ హోమ్ కండిషన్స్‌లో సీరీస్‌ని ఓడిపోవద్దనే ఉద్దేశంలో ఉంటారు గాబట్టి చూద్దాం మరి ఎలా ఉంటుంది టీ20. అసలిక్కడ అర్థం కానిదేందంటే 3 టీ20 సీరీస్ గాని, 5 టీ20 సీరీస్ గాని పెట్టాలి గానీ, ఎటు గాకుండా 4 టీ20స్ పెట్టడం అనేది కాస్త వింతగా ఉంది. మరి వీళ్ళ డెసిషన్స్ ఏంది? అనుకోకుండా ఇరికించినటువంటి టీ20 సీరీస్. ఎందుకంటే, బీజీటీ టెస్ట్ సీరీస్ ముందల ఇది అనుకోకుండా తీసుకొచ్చి మధ్యలో రుద్దినట్టుగా ఉంది గాబట్టి, ఈ టీ20 సీరీస్‌లో 4 పెట్టడం అనేది మరి ఎలా జరిగిందో తెలీదు గానీ, ఓకే. చూద్దాం ఈ మ్యాచ్ ఏమవుతుందో. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.